అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 20వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారికి శుభ పరిణామాలు అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీ యానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని అయితే ఒకే ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీకున్న సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్టయితే చాలా తెలివితేటలు కలిగిన వారు, అలాగే ఎంతో గుండె ధైర్యం కలిగిన వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక భయంకరమైన వార్త అయితే కాదు, కానీ మీకు ఒక ఆనందం పరిచే ఒక వార్త అయితే, మీకు ఉపయోగపడే ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు. అది తప్పకుండా మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే విధంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రధానమైన అంశంలో భాగంగా మీ యొక్క విషయాన్ని మీ జీవితంలో సర్వసాధారణంగా మీరు తెలివితేటలు చాలా గొప్పగా అధికంగా అయితే కలిగిన వ్యక్తులు కనుక ఈ యొక్క వార్తను మీరు చాలా తేలిగ్గా తీసుకుని ఉంటారు. చాలా దూరదృష్టితో కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఒక రకమైనటువంటి ఆనందం, ఉత్సాహం మీకు ఒక మనసును తట్టే విధంగా అయితే ఉండబోతుంది. మీకంటే కూడా ఒక అదృష్టవంతులు ఉండరని చెప్పి ఈ వార్త విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎంతో వేదనకు గురి అయి ఉన్నారు. అనుకున్నవి సజావుగా పూర్తి కాకుండా కొన్ని పనులు సైతం మధ్యలో ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది జరిగినా కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి గట్టిగా నమ్మకమైన వ్యక్తులు కనుక గత కొన్ని రోజులుగా మీకు ఒక గందరగోళమైన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, ఇటు మీకు భూముల విషయంలో కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న విషయం ఏదైనా కానీ దానికి సరైన ప్రతిఫలం అనేది దక్కకుండా మీరు చాలా ఆందోళనకు గురయ్యే విధంగా అయితే ఉండబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక సందర్భాలు ఏవైతే ఉన్నాయో, బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ గురించి కొంత నెగిటివ్ ప్రచారం చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మీరు అనవసరంగా మీ మీద ప్రచారం చేయడం, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క మనసుకు ఏదో తెలియని బాధ విధంగా కలుగుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీకు ఉండేటువంటి ఒత్తిడులు కావచ్చు, మీకు పడుతున్నటువంటి వేదన కూడా కావచ్చు, పూర్తిగా తొలగిపోయేటువంటి ఒక అవకాశం అయితే మీకు ఒక ప్రత్యేక సమయం అనేది చెప్పుకోవచ్చు. అసలు ఈ విషయానికి వస్తే కనుక ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు అనేది రాబోతుంది. ఒక వార్త అనేది మీ జీవితాన్ని పూర్తిగా కుదిపివేయబోతుంది. ఆ వార్త ఏంటంటే కనుక మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు అనేది తీసుకురాబోతుంది. ఆ వార్తను విన్న తర్వాత మీరు పెట్టుకున్న ఆశలన్నీ కూడా విడిచిపెట్టుకునేటువంటి ఒక విషయం పట్ల తిరిగి మరలా చర్చ అయితే మొదలు కానుంది. అవి ఆస్తి తగాదాలు కావచ్చు, మీకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోలు, భూముల విషయం కూడా కావచ్చు, రేపటి రోజున ఒక సమస్యకు అంతిమ తీర్పు కూడా కావచ్చు, ఒక విదేశీ ప్రయాణం కూడా కావచ్చు, భారీ మొత్తంలో మీకు ధనలాభం అని సంబంధించిన ఒక అమౌంట్ గురించి కూడా కావచ్చు. అలాగే ఈ యొక్క పరిణామం ఏంటంటే కనుక అందులో మీకు ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉండబోతుంది. మీకు ఆ వార్త అనేది మీ దాకా అయితే రాబోతుంది. ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా వార్త మీ గుండెలను తాకబోతుంది. ఆ వార్త విన్న వెంటనే మీ గుండె ఎందుకు జల్లుమంటుందంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు. మొదటి ఇది ఏంటంటే కనుక మీరు నమ్మలేనట్టు ఒక నిజము, అది సాధ్యం కాదు, అసలు జీవితంలో జరగదు అనేది హఠాత్తుగా చాలా ఆశ్చర్యపోయే విధంగా అది సాధ్యమైతే కనుక చాలా ఆనందంగా అయితే ఉంటుంది. మరి మీ మెదడు క్షణాల్లో అయితే అవి స్పందించే విధంగా అయితే ఉండబోతుంది. ఆ షాక్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు గుండెను బలంగా అయితే దాకుతూ ఉంటాయి. ఆ వార్తతో పాటు ఒక పాత వ్యక్తి పేరు కూడా మీరు వినబోతున్నారు. ఆమె లేదా అతను ఆ యొక్క పేరు మీ జీవితంలోకి మరలా రావడం అనేది జరుగుతూ ఉంది. వారు వచ్చిన తర్వాత వారికి ఒక షాకింగ్ వార్త అనేది కూడా కలగబోతుంది. అది ఆనందం, భయం రెండు కలగలిపిన ఒక రకమైనటువంటి ఒక గొప్ప అనుభూతి అనేది చెప్పుకోవచ్చు. ఆ అనుభూతి ఏదైతే ఉంటుందో అనుభూతి కారణంగా మీరు ఊహించని విధంగా వచ్చినటువంటి వార్త వలన చాలా ఆశ్చర్యానికి కూడా గురికాక తప్పదు. అయితే ఆ వార్త మీకు ఇప్పుడు అసలు ఎందుకు
జరుగుతుంది. మీరు కాసేపు గనక ఆలోచిస్తే గనక ఆ వార్త గురించి కాస్త సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉండబోతున్నారు. దాదాపు కొంతమంది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నారు. గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రహస్యమైనటువంటి సహాయం వల్ల, అలాగే మీరు పెట్టిన పెట్టుబడులు కావచ్చు, పూర్తిగా మర్చిపోయిన దానికి సంబంధించిన ఒక గొప్ప ఫలితం కూడా కావచ్చు, ఈ రోజున మీరైతే అందుకోబోతున్నారు. ఇది మీకు తెలియకుండానే భగవంతుడు మీకు ఈ యొక్క విజయాన్ని అయితే ప్రసాదించబోతున్నాడని మీరు తెలుసుకోవాలి. తప్పకుండా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుందనే నిజాన్ని మీరు తెలుసుకొని తీరుతారు. ఊహించని విధంగా ఈ వార్త వలన ధనలాభాన్ని ఇవ్వచ్చు, లేదా మానసికపరమైన ఒక ప్రశాంతతను కూడా ఇవ్వచ్చు. ఆనందానికి కారణం కావచ్చు. మీ జీవితంలో ఒక గొప్ప ఆనందానికి, అనుభూతికి గురయ్యే విధంగా అయితే ఈ వార్త ఉండబోతుంది. ఒక గొప్ప బహుమతి అయితే చెప్పుకోవచ్చు. మరి అంత గొప్ప కారణమైనటువంటి దీనికి ఒక కారణం అయితే లేకపోలేదు. మీ యొక్క గ్రహస్థితులు అనుకూలంగా అయితే కాస్త తక్కువగా కనబడుతున్నాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా మంచి అవకాశాలను ఇచ్చే విధంగా అయితే ఉండబోతుంది. చంద్రుని యొక్క సంచారం లాభస్థానంపై ఎక్కువగా కనబడుతుంది. ప్రధానంగా మధ్యాహ్న సమయంలో మీకు ఒక మంచి ఆనందకరమైన శుభముహూర్తం అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గ్రహాల యొక్క కదలికలు, అలాగే ఆకస్మికపరమైనటువంటి ధనలాభం, ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఒక వార్త, ఇవన్నీ వినే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ వార్త వచ్చినప్పటి నుంచి కూడా మీకు లాభం అనేది, ఆనందం అనేది ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ జీవితంలో తప్పకుండా అయితే కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనివల్ల మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అతి పెద్ద టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఆ వార్త విన్న తర్వాత ముందు కంటే కూడా రెట్టింపు కానున్నాయి. తప్పుడు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మీకు మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. అంటే ఈ ఆనందంలో, ఆచరణలో ఎక్కువగా గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తే కనుక మీకు రేపటి రోజున అదృష్టం తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అహంకారాన్ని ప్రదర్శించవద్దు, కోపాన్ని ప్రదర్శించవద్దు. రేపటి రోజున ఓర్పు, సహనంతో కూడిన విధంగా ఆనందంగా అయితే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి తిరిగి కోపంతో సమాధానం ఇవ్వటం అటువంటిది అయితే చేయవద్దు. ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి పట్ల మీరు రివెంజ్ తీసుకోవాలనే అసలు ఆలోచన కూడా రానివ్వవద్దు. అటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఓర్పుతో, సహనంతో ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో శుభాశుభ వార్తలు తప్పకుండా అయితే ఉంటాయి. మనసును చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి. కొంత ఒత్తిడికి గురైనప్పటికీ కూడాను రేపటి రోజున మీరు ప్రశాంతంగా భగవన్ నామస్మరణ చేసుకోవడం ద్వారా ఒక తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీలో నిండుతుంది. రేపటి రోజున మీకు ఎరుపు రంగు వస్త్రధారణ, అలాగే ఆరెంజ్ వస్త్రధారణ చాలా చాలా చక్కగా అయితే మీ శుభసూచకంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవన్ నామస్మరణను అసలు విస్మరించవద్దు. పసుపు రంగు బట్టలను మీరు ధరించడం ద్వారా చాలా మీకు శుభసూచకంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున బాబావారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలంటే దత్తాత్రేయుని యొక్క ఆ దేవాలయానికి వెళ్ళి తప్పకుండా దత్తాత్రేయుని పూజించుకోవడం, అలాగే పసుపు రంగు పూలతో పూజించడం, పసుపు రంగు మిఠాయిలను, పసుపు రంగు పండ్లను మీరు అందరికీ పంచిపెట్టడం, దాన ధర్మం చేయడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో మీరు చవి చూస్తారు. రేపటి రోజున పసుపు రంగు శనగలను కూడా సైతం మీరు ఉడకబెట్టినవి, అలాగే నానబెట్టిన శనగలను మీరు తప్పకుండా నైవేద్యంగా ఇవ్వడం, అలాగే ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా మంచి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.